దేవునికి వందనాలు. ఆత్మీయ తండ్రి గారికి వందనాలు. కూడి వచ్చిన సంఘటనలందరికీ నా వందనాలు. దేవుడు ఈ నెలలో మా జీవితంలో 2 కార్యాలు జరిగించున్నాడు. మొదటిది, మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు. లాస్ట్ నవంబర్లో చేను పెట్టుబడి పెట్టిన తర్వాత 3 రోజులు ఏకదాటిగా వర్షం బాగా పడింది. పడినప్పుడు చెట్లకు వచ్చిన పూతంతా రాలిపోయింది. రాలిపోతే నేను మా నాన్నగారు చేలో ఆ గట్లయి సరి చేస్తున్నప్పుడు నా మనసులో ఒక ఆలోచన పుట్టింది. దేవా, ఇంత కష్టపడ్డాం సంవత్సరం అంతా, పంట చేతికి వస్తుంది అనుకున్న టయానికి ఇలా అయింది ఏంటి అని చెప్పేసి మేమిద్దరం పని చేస్తున్నప్పుడు నేను దేవుడి పాటలకి పని చేస్తున్నా. అప్పుడు రిపీటెడ్గా ఒక పాట వచ్చింది. ఏం జరిగినంత నా మేలుకి ఆరాధన చేసుకొని నాకు అప్పుడు ఆలోచన వచ్చింది. మనం దేవుడి నమ్మి ఉన్నాం కదా, ఏం జరిగినంత మన మేలు కోసమే జరుగుతుంది, ఖచ్చితంగా దేవుడైతే నష్టం కలిగించడని చెప్పి దేవుని మీద ఆనుకుని ఆయనకు ప్రార్థన చేశాను. దేవుడు మాకు నష్టం కలగకుండా ఒక గొప్ప కార్యం జరిగించాడు. నేను దేవుని ప్రార్థించినప్పుడు ఒకటే అనుకునేవాడిని, దేవా, పేతురు నీ మాట విని వల వేసినప్పుడు పట్టజాలనంత విస్తారమైన చేపలు ఇచ్చావు కదా తండ్రి, మేము కూడా కోత కోసినప్పుడు విస్తారంగా కోయాలని ఆశపడుతున్నాను తండ్రి. నువ్వు ఆశపడిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు కదా, ఎలా అయినా మేము అలాంటి కోత కోయాలని చెప్పి ఆశపడి మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అలాంటి విస్తారమైన కోత కోయడానికి కృప చూపించాడు. మొదటి సాక్ష్యం. రెండో సాక్ష్యం, మన శుక్రవారం మా నాన్నగారు పొలం చూసినప్పుడు 4 నెలలు చూడగల మాకు ఏదో ఒకటి కనిపించకుండా పోయింది. సరే అని చెప్పి మేము ప్రార్థన చేసుకున్నాం. కానీ పోయింది ఎలా తిరిగి వస్తుంది రాదు కదా, ఇంకా పోయినట్టే అనుకుని ఏం చేయాలో అర్థం కానప్పుడు దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాం. దైవజనుల ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు. మీ మందు నుండి తప్పిపోయింది, మళ్ళీ తిరిగి మందులో చేరుద్ది, మీకు బయలుపరుస్తున్నాను, భయపడవద్దు, మీకు మేలే జరుగుతుంది అన్నారు. అని పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేయించుకుని అదే నమ్మకంతో మేము వెళ్తుంటే పాస్టర్ గారి దగ్గర నుంచి మేము రోడ్డు మీదకి వెళ్ళేసరికి మా గేదె మళ్ళీ మా చేలోకి వచ్చింది. దేవుడు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకుంటాడు.